హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు DVR కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మన వీడియో చూసుకుంటే 50x47 మెజర్మెంట్లో మనకి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో మనం డిజైన్ చేసుకున్నాం. ఇది వచ్చేసి వాస్తు వీడియో అండి. ఇందులో వచ్చేసి మనము వాస్తు వీడియోలో ఏంటంటే మనం ఆయానికి తగ్గట్టు ప్లాన్స్ ఇస్తాము. మామూలు రెగ్యులర్ ఇంజనీర్స్ ప్లాన్స్లో ఏంటంటే నార్మల్ వాస్తు వాడి అంటే ఎక్కువ ప్లేస్ వేస్ట్ కాకుండా మనకు ప్లాన్స్ ఇస్తారు. అది కమర్షియల్ కానీ రెంటల్ పర్పస్లో అట్లా యూజ్ చేసుకుంటారు. ఈ వాస్తు ప్లాన్కి వచ్చేసరికి ఏంటంటే మనకు కరెక్ట్ ఆ ప్లాట్కి ఆయం చూసుకొని ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఇట్లా చూసుకొని దానికి ఆయం తగ్గట్టు చూసి అందులో బిల్డింగ్ ఏజ్ లాభ నష్టాలు అవన్నీ చూసుకొని మనం డిజైన్ చేస్తామన్నమాట. ఇందులో స్పేస్ అనేది ఎక్కువ వేస్ట్ అవుతుంది కొన్నిసార్లు. అయినా కానీ వాస్తు ప్లాన్ కాబట్టి అన్ని విధాలా సెట్ అవుతుందని మనము వాస్తు ప్లాన్ చేయించుకుంటాము. సో వీడియోలో చూసుకుంటే ఏంటంటే మనకి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ మనకి రోడ్లు ఉన్నాయన్నమాట. 2 రోడ్లు ఉన్నాయి కాబట్టి మనము గజాయం తీసుకోవచ్చు లేదా ధ్వజాయం తీసుకోవచ్చు. 2 మనకి ఇక్కడ ఏది గజాయం సెట్ అయితే గజాయంకి దగ్గరలో ఉన్న ఆయం తీసుకోవచ్చు, ధ్వజాయం సెట్ అయితే ధ్వజాయానికి దగ్గరలో ఉన్న ఆయం తీసుకోవచ్చు. మనం ఏంటంటే ఇప్పుడు ధ్వజాయం తీసుకున్నాం అనమాట. ఇందులో చూసుకుంటే మనకు ప్లాట్ ఏరియాలో బ్రహ్మస్థానం ఇదనమాట, రెడ్ కలర్ మార్కింగ్ చేసుకున్నది. సో ఇందులో వచ్చేసి సెప్టిక్ ట్యాంక్, సంపు, బోర్ వచ్చేసింది. తర్వాత ఈ రిమైనింగ్ పార్ట్ మనకు ఆయంతో కాబట్టి ఇందులో ఇవి చాలా మనకు ఈస్ట్ ఫేసింగ్ చాలా వదిలేసుకున్నాం అని, ఎందుకంటే పార్కింగ్ కోసము. మనకు సౌత్ వెస్ట్ మనము తీసుకున్నాం, నార్త్ వెస్ట్ ఇట్లా ఈ పోర్షన్ మనము బిల్డింగ్ తీసుకున్నాము. ఈ గ్రీన్ కలర్ వచ్చేసి బిల్డింగ్ నాభిస్థానం అన్నమాట. ఇది చూసుకుంటే మనకు డబల్ బెడ్రూమ్ హౌస్. ఇది మనకు ఈ మెయిన్ డోర్ అనేది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ అనేది మనకు కరెక్ట్ పొజిషన్లో వచ్చింది. నార్త్ అనేది తీసుకోలేదు, నార్మల్గా తీసుకున్నాము ఇది. సో ఈస్ట్ ఫేసింగ్ ధ్వజాయం తీసుకున్నాం కాబట్టి మనకు 129కి ఇటు సైడ్ వచ్చింది. ఈ ప్లాట్ అనేది మనకు కొంచెం టిల్ట్ అంటే టువర్డ్స్ టు ఈస్ట్ మనకు టిల్ట్ అయిందనమాట. 21 degrees అంటే స్థానాలు మారినాయి కాబట్టి ఇక్కడ మనకు టాయిలెట్ వచ్చేసింది ఈ స్థానంలో. ఇక్కడ ఈ స్థానంలో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ టాయిలెట్ వచ్చింది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూము నార్త్ వెస్ట్కి తీసుకున్నాము. డ్రాయింగ్ పూజా రూమ్ వచ్చేసి 5x4 feet తీసుకున్నాము. ఇందులో ఏంటంటే నార్త్ ఈస్ట్కి వచ్చింది ఈ పూజా రూము. తర్వాత ఈ లెంత్లో మనము లివింగ్ ఏరియా తీసుకున్నాము. పొడవుగా చాలా స్పేసియస్గా వచ్చింది మనకు లివింగ్ రూము. తర్వాత కిచెన్ చూసుకుంటే కిచెన్ వెనకాల యూటిలిటీ తీసుకున్నాము. సౌత్ ఈస్ట్కి యూటిలిటీకి ఒక మెయిన్ డోర్ ఇచ్చేసాము, అంటే యూటిలిటీ డోర్ ఇచ్చాము. ఈ మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ డోర్ కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ కానీ మనకు లివింగ్ ఏరియాకి ఎక్స్పోజ్ అవుతుంది అన్నమాట. సో ఇందులో ప్లాట్లో మనం చూసుకుంటే బోరు, సంపు, సెప్టిక్ ట్యాంక్ వచ్చేసింది. 2 bedrooms, పూజా రూము, డ్రాయింగ్ రూము, కిచెన్, వాష్రూమ్స్, లివింగ్ ఏరియా వచ్చేసింది అనమాట. ఇది మనకు ఒక గ్రౌండ్ ఫ్లోరే, ఎక్కువ డిజైన్ చేసుకోలేదు మనకి. ఇది 50x47 మెజర్మెంట్ నార్త్ ఈస్ట్లో. ఇది మనకు వాస్తు ప్లాన్ అండి. దీన్ని డెప్త్గా మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కాకపోతే బేసిక్స్ తెలియని వాళ్ళకి ఇది అర్థం కాదనమాట. సో అందుకని మీకు సింపుల్గా ఇది వాస్తు వీడియో ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు వాస్తు వీడియోస్ కానీ నార్మల్ వీడియోస్ కావాలనుకుంటే కూడా నా ఛానల్లో సెర్చ్ చేస్తే మీకు మీ మెజర్మెంట్ తగ్గట్టు ప్లాన్స్ దొరుకుతాయి. ఇలా కాదనుకుంటే మీరు పర్సనల్గా అంటే వేయించుకోవాలనుకుంటే కూడా నాకు కాంటాక్ట్ చేయొచ్చు, నేను ప్లాన్స్ వేసిస్తాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. అందులో కూడా నేను ఇట్లాంటి పోస్ట్ చేసి ఉంటాను. సో అక్కడ ఫాలో అవుతే మీరు ఈ పిక్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని ఇంకా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అప్లోడ్ చేస్తుంటాను నేను నా పేజ్లో. అవి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. జోష్ ఐడియా కూడా ఉంటుంది, నా వెబ్సైట్ కూడా కింద ఉంటుంది, కావాలంటే చూడండి. అన్నీ చూసి మీకు నచ్చితేనే నాకు కాంటాక్ట్ చేయండి. మీకు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ చేస్తే నేను క్లారిఫై చేస్తాను.
ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.